వెల్కమ్ టు లాలనర్. ఈ వీడియోలో మనం తండ్రి ఆస్తిలో కుమార్తెకు హక్కు లేని 7 సందర్భాలు సుప్రీంకోర్టు తాజా తీర్పు ద్వారా క్లారిటీ ఇచ్చింది. అవేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. స్వయంగా సంపాదించిన ఆస్తి, తండ్రి కష్టార్జితంతో సంబంధించిన లేదా కొనుగోలు చేసిన ఆస్తి అతనిది మాత్రమే. అటువంటి ఆస్తిలో కూతురికి ఎటువంటి వాటా ఉండదు. తండ్రి ఇష్టం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్, బహుమతిగా ఇచ్చిన ఆస్తి. తండ్రి చట్టబద్ధంగా గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని ఇచ్చిన కుమార్తెకు అది రద్దు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్, ట్రస్ట్ లేదా ఇతర సంస్థలకు బదిలీ చేసిన ఆస్తి ట్రస్ట్ లేదా చట్టబద్ధ సంస్థకు బదిలీ అయితే కుమార్తె దాన్ని వారసత్వంగా ఆస్తి ఆమెకు చెందదు. నెక్స్ట్, తండ్రి చెల్లుబాటు అయ్యే వీలునామా రాసినప్పుడు వీలునామాలో కుమార్తె పేరు లేకుంటే ఆమెకు హక్కు ఉండదు. అయితే వీలునామా నకిలీ అని నిరూపిస్తే మాత్రం ఆ వీలునామాను సవాల్ చేయవచ్చు. 2005కు ముందు విభజించిన ఆస్తి హిందూ వారసత్వ చట్టం సవరణ 2005 తర్వాత మాత్రమే వర్తిస్తుంది. 2005కు ముందు విభజించిన ఆస్తి కూతురికి సంబంధం ఉండదు. నెక్స్ట్, హక్కుకు స్వచ్ఛందంగా వదిలినప్పుడు కుమార్తె దస్తావేజు లేదా రిలిక్విష్మెంట్ డీడ్పై సంతకం చేస్తే ఆమె తన హక్కును కోల్పోతుంది. నెక్స్ట్, అన్ని ఆస్తులు కుమార్తె హక్కులోకి రావు. చట్టపరమైన పత్రాలు, తేదీలు మరియు వీలునామా ఇందులో చాలా కీలకం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.